మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకు ఆధిపత్యం చెలాయించిన కొండా ఫ్యామిలీకి గట్టి ఎదురు దెబ్బ తగులుతుంది. కొండా అనుచరులు, కీలక నేతలు ఒక్కొక్కరుగా ఆ కుటుంబాన్ని వీడుతున్నారు. కొండా వ్యతిరేక వర్గమైన ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య గ్రూప్ లో చేరుతూ ఉండడం వరంగల్ రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామాలు తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసే అవకాశం ఉంది. ఈ వలసల పరంపరలో భాగంగా కొండా అనుచరులతో ప్రముఖుడైన వరంగల్ డీసీసీ నాయకుడు అయూబ్ తాజాగా ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య గూటికి చేరారు. అంతేగాక కొండా ఫ్యామిలీకి అత్యంత వీరాభిమానిగా, నమ్మిన బంటుగా పేరొందిన కీలక నేత నల్గొండ రమేష్ సైతం అనూహ్యంగా కొండా వర్గంతో తెగదెంపులు చేసుకున్నారు. ఆయన కూడా ఎమ్మెల్సీ సారయ్య గ్రూప్ లో చేరడం కొండా ఫ్యామిలీకి అతి పెద్ద షాక్ గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొండా వర్గంలో కీలకంగా వ్యవహరించిన ఈ ఇద్దరు ముఖ్య నాయకుల ఫిరాయింపులు ఇతర నాయకులు, కార్యకర్తలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం కనిపిస్తుంది. నిన్నటి వరకు కొండా ఫ్యామిలీకి అండగా ఉన్న నల్గొండ రమేష్, అయూబ్ వంటి కీలక నేతలు సైతం వర్గాన్ని వీడుతూ ఉండడంతో కొండా ఫ్యామిలీని నమ్ముకొని ఉన్న ఇతర అనుచరులు తీవ్ర అయోమయం, ఆందోళన నెలకొంది. కొండా ఫ్యామిలీ పట్టు కోల్పోతూ ఉండడం, సారయ్య బలం పుంజుకోవడం తూర్పు నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిణామాలు కేవలం కొండా ఫ్యామిలీకే కాక స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా పెద్ద తలనొప్పిగా మారాయి. మున్సిపల్ ఎన్నికల ముందు ఈ విధంగా నాయకులు, వర్గాలు మారడం, పార్టీలో చీలికలు ఏర్పడడం స్థానికంగా పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారంలో కొండా ఫ్యామిలీ వర్సెస్ ఎమ్మెల్సీ సారయ్య మధ్య జరుగుతున్న పాత ఆధిపత్య పోరుకు పరాకాష్ఠగా నిలుస్తుంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తమ పట్టును నిరూపించుకోవడానికి ఇరు వర్గాలు చేస్తున్న ప్రయత్నంలో సారయ్య వర్గం ప్రస్తుతం పైచేయి సాధిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ ఆధిపత్య పోరు చిలికి గాలివానలా మారి పార్టీకి నష్టం చేస్తుందేమోనని కాంగ్రెస్ జిల్లా నాయకత్వం కూడా కలవరపడుతున్నట్లు సమాచారం. వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో రాబోయే రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.